హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రేవతి క్రియేషన్స్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా అయితే మనం ఫ్రెష్గా చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. టమాటో ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక అరగంట ముందు మనం శనగపప్పుని అయితే నానబెట్టేసి పెట్టుకోవాలి. మనకు చికెన్ సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇవి దూరగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. మరి ఈ ట్రిప్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. గ్రేవీ అనేది చిక్కగా వస్తుందని చెప్పేసి నేనైతే టమాటో ముక్కల్ని అయితే వేసుకున్నానండి. బాగా వస్తుంది గ్రేవీ. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో మనమైతే చికెన్ని వేసేసుకోవాలి. మనము దానికి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. చికెన్ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా శనగపప్పును కూడా తీసుకొని నానబెట్టేసి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారుగా, మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు అయితే చాలా నానిన తర్వాత అయితే మనకు ఫాస్ట్గా ఉడికిపోతుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నానకపోతే. అందుకని చెప్పి మేమైతే చాలాసేపటి నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్కి ముందే నానబెట్టేసి పెట్టుకున్నాం అన్నమాట. చూసారు కదా, మనం కొద్దిగా మగ్గిన తర్వాత దానికి సరిపడా కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. మేమైతే స్పైసీ ఎక్కువ తింటున్నామని చెప్పేసి కొంచెం కారం ఎక్కువగానే యూస్ చేస్తాం. మరి మీరు స్పైసీ ఎక్కువ తింటారా, తక్కువ తింటారా కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి మీ ముందుకైతే నోటిఫికేషన్ వస్తుంది. గంట పైన క్లిక్ చేసేసుకోండి. చూసారు కదా, మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు చికెన్ ఇలా ఉడుకుతుందన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కారం ముక్కలకు అనేది బాగా పడుతుంది. అలాంటప్పుడు మనకు స్పైసీ టేస్ట్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా, నేనైతే మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత తీసాను. ఇలా ఉడికిపోతుందన్నమాట. మరి మీరు చికెన్ని ఎప్పుడైనా ఇలా వండారా అండి? ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మేము కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాం. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చికెన్ని కూడా. ఇది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకు ఇలా మొత్తం కారం ఉడికిన తర్వాత కోకోనట్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకోవచ్చండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్, యాలకులు, లవంగాలు, ధనియాలు, సాజీరా పౌడర్ అన్నీ కలిపి నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను. అందుకని పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, అందుకని నేను కరివేపాకుతో సరిపెట్టేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది మన చికెన్ శనగపప్పు కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా, రుచిగా అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా శనగపప్పు అనేది ఉడుకుతుందని చెప్పేసి అయితే నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను. చివరగా అయితే మనకు ఇలా చికెన్ రెడీ అయిపోయింది. చివరగా నేను గార్నిషింగ్ కోసం పుదీనాను యాడ్ చేశాను.